ఈరోజు ఈరోజు మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇది ఎవరికో చెప్తున్న పాఠం కాదు, ఉపన్యాసం అంతకన్నా కాదు. ఒక కుటుంబం కోసం, తన పిల్లల కోసం, రేపటి భవిష్యత్తు కోసం రోజంతా కష్టపడి, రాత్రికి ఒంటరిగా ఆలోచనలతో సతమతమయ్యే ఒక మనిషి తనలాంటి ఇంకొక మనిషితో తన గుండెలోపలి విషయాలు పంచుకుంటున్నట్టుగా ఉంటుంది ఈ సంభాషణ. మన జీవితం, మన సంపాదన, మన పిల్లల భవిష్యత్తు, వీటన్నింటి వెనుక మనం ఎవరితోనూ చెప్పుకోలేని ఒక సంఘర్షణ ఉంటుంది కదా. ఆ నిజాల గురించి, ఆ భయాల గురించి, వాటిని దాటి వెళ్లే దారుల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. పదండి, ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. మన ఈ ప్రయాణాన్ని ఒక కఠినమైన నిజంతో మొదలుపెడదాం. బహుశా ఈ మాట మనలో చాలామందికి గుచ్చుకోవచ్చు, బాధపెట్టొచ్చు. కాని ఒక్క క్షణం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తుచేసుకుంటే ఇందులో నిజముందని మనస్సాక్షికి తెలుసు. మనం పైకి ఎన్ని చెప్పినా, డబ్బు ముఖ్యం కాదని మనల్ని మనం ఎంత మోసం చేసుకున్నా, చివరికి ఈ వాస్తవం ఏదో ఒక సందర్భంలో మనల్ని దెబ్బ కొడుతూనే ఉంటుంది. ఈ నిజాన్ని ఒప్పుకోవడమంటే ఓడిపోవడం కాదు, సమస్య మూలమెక్కడుందో గుర్తించడం. దాన్ని ధైర్యంగా అంగీకరించినప్పుడే దాన్ని దాటి వెళ్లే మార్గం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్గం కోసమే ఈరోజు మన ఈ సంభాషణ. మన ప్రయాణంలో మొదటి భాగం, గుండెలో దాచిన నిజం. పైకి అందరితో నవ్వుతూ మాట్లాడినా, ఇంట్లో పనులన్నీ అయిపోయాక, రాత్రి అందరూ నిద్రపోయాక, ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని తినేసే కొన్ని బాధలుంటాయి, రేపటి గురించి భయాలుంటాయి, ఎవరితో పంచుకోలేని కొన్ని నిస్సహాయతలుంటాయి. వాటి గురించే ఇప్పుడు కొంచెం లోతుగా, నిజాయితీగా మాట్లాడుకుందాం. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీ ఇంట్లో అందరూ కూర్చుని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. అది పిల్లల పై చదువుల గురించి కావచ్చు, ఒక ఇల్లు కొనడం గురించి కావచ్చు, లేదా కుటుంబంలో మరొక ముఖ్యమైన ఖర్చు గురించి కావచ్చు. మీరు ఎంతో ఆలోచించి కుటుంబానికి ఏది మంచిదో అని ఒక అభిప్రాయం చెప్పారు. కానీ మీ మాట పూర్తి కాకముందే ఎవరో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మీ మాటని కాదనలేదు, కాని దానికి విలువ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ నిర్ణయానికి అవసరమైన డబ్బు పెట్టగల శక్తి మీకు లేదని వాళ్ళకి తెలుసు. మీ మాటలో ప్రేమ ఉంది, బాధ్యత ఉంది, కాని దానికి ఆర్థిక బలం లేదు. ఆ క్షణం, ఆ నిశ్శబ్దం గుండెను కత్తితో కోసినట్టు ఉంటుంది. ఆ నొప్పి, ఆ అవమానం అనుభవించేవారికే తెలుసు. కాని మీరు ఒంటరి కాదు, మనలో చాలామంది కథ ఇదే. ఇక రాజీ పడటం, ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది. పిల్లల్ని పండగకి బట్టల దుకాణానికి తీసుకెళ్తాం. వాళ్ళు ఎంతో ఆశగా ఒక డ్రెస్ పట్టుకొని మన దగ్గరికొస్తారు. వాళ్ల కళ్లల్లో ఆశ చూసి మనం నెమ్మదిగా దాని వెల చూస్తాం. ఆ అంకె చూడగానే గుండెల్లో ఏదో తెలియని బాధ, మనసులో మదనపడుతూ, ఇది కాదు నాన్నా, దీనికన్నా ఇదిగో ఇది చాలా బావుంది చూడు అని మన జేబు భరించగలిగే బట్టలవైపు చూపిస్తాం. ఆ క్షణం వాళ్ల ముఖంలో ఆరిపోయిన దీపం మనకు తెలుస్తూనే ఉంటుంది. మనకు నచ్చిన వస్తువును కాకుండా మనకు అందుబాటులో ఉన్నదాన్ని కొనడం, ప్రతిసారి మన కోరికలను, మన ఇష్టాలను మనమే చంపుకోవడం. ఈ రాజీ పడటంలో ఉన్న నొప్పి ఎవ్వరికీ కనిపించదు. ఈ రాజీపడే జీవితమేనా మనం బతకాలనుకుంది? చూడండి, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రపంచం కొన్ని చెప్పని నియమాల మీద నడుస్తోంది. మన దగ్గర డబ్బున్నప్పుడు మనం మాట్లాడే పద్ధతికొచ్చే గౌరవం వేరు. అదే డబ్బు లేనప్పుడు మనం ఎంత మంచివాళ్లమైనా మనల్ని చూసే దృష్టి మారిపోతుంది. ఇంట్లో అకస్మాత్తుగా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు, మంచి ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చినప్పుడు ఆ భద్రత, ఆ ధైర్యం కూడా మన ఆర్థిక స్థిరత్వం మీదే ఆధారపడి ఉంటుంది. డబ్బు లేకపోతే అప్పటిదాకా ఆప్యాయంగా పలకరించిన సొంత బంధుత్వాలు కూడా భారంగా మారతాయి. ఇవి వినడానికి చేదుగా ఉండొచ్చు, కాని ఇవే నిజాలు. వీటిని చూసి మనం కళ్ళు మూసుకోలేం, ఎదుర్కొని తీరాలి. ఇప్పుడు ఈ ప్రశ్నను మనల్ని మనమే సూటిగా వేసుకుందాం. మనం మన పిల్లల కోసం కలలు కన్న జీవితం ఇదేనా? వాళ్లు కూడా రేపు పెద్దయ్యాక ఇలాగే ప్రతి చిన్న ఆనందానికి రాజీపడుతూ, నలుగురిలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడుతూ, అవమానంగా, నిస్సహాయంగా బ్రతకాలని మనం కోరుకుంటున్నామా? లేదు కదా. ఈ ఒక్క ప్రశ్న మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు, మనల్ని రాత్రుళ్ళు నిద్రపోనివ్వకూడదు, మనల్ని కదిలించాలి, ఒక మార్పువైపు బలంగా నడిపించాలి. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి, బాధల గురించి, మన గుండె లోతుల్లోని గాయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు మొదటి అడుగు వేద్దాం. ఒక్క విషయం బలంగా గుర్తుంచుకోండి, మనల్ని బంధించింది మన చుట్టూ ఉన్న పరిస్థితి కాదు, మన మెదడులో ఉన్న ఆలోచనా విధానం. జీవితం మారాలి అంటే మన జేబులో డబ్బు మారకముందే మన మెదడులో ఆలోచన మారాలి.
ఆలోచన మారితే జీవితం దానికదే మారుతుంది. అసలు ఈ శక్తివంతమైన ఆలోచన అంటే ఏమిటి? ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తికి ఉన్నట్టుండి ఉద్యోగం పోయింది. సాధారణంగా ఆలోచించే వ్యక్తి ఏమనుకుంటాడు? అయ్యో, నా జీవితం అయిపోయింది, ఇక నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, నా పిల్లల ఫీజులు ఎలా కట్టాలి అని సమస్య అనే గోతిలో కూరుకుపోతాడు. కాని శక్తివంతమైన ఆలోచన ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో తెలుసా? సరే, ఇన్నాళ్లు నా సమయాన్ని, నా తెలివిని ఇంకొకరి కోసం అమ్మాను. బహుశా నా సొంతంగా ఏదైనా మొదలుపెట్టడానికి దేవుడిచ్చిన అవకాశం ఇదేనేమో. నా కాళ్లమీద నేను నిలబడ్డానికి ఇదే సరైన సమయం అని ఆలోచిస్తాడు. అందరూ సమస్య అనే గోడను చూసే చోట అవకాశమనే కిటికీని చూడగలగడమే శక్తివంతమైన ఆలోచన. జీవితంలో అసలైన మార్పును తెచ్చే ఇంధనం ఇదే. ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య తేడాను ఒక్కసారి గమనిద్దాం. ఎడమవైపున ఉన్న సాధారణ ఆలోచన ఎప్పుడూ నా దగ్గర ఏదీ లేదు అనేదాని గురించే ఆలోచిస్తోంది. నాకు డబ్బు లేదు, నాకు అదృష్టం లేదు, నాకు ఎవరూ సహాయం చెయ్యరు అని తన చుట్టూ ఉన్న కొరతనే చూస్తోంది. కాని కుడివైపున ఉన్న శక్తివంతమైన ఆలోచన నా దగ్గర ఏముంది, నాకున్న ఈ కొద్దిపాటి దానితో నేను ఏమి నిర్మించగలను అని చూస్తోంది. ఒకటి సమస్య రాగానే భయంతో ప్రతిస్పందిస్తోంది, రాజీ పడుతోంది. మరొకటి అదే సమస్యకు పరిష్కారం సృష్టిస్తోంది. ఒకటి భయంతో బతుకుతోంది, రెండోది క్రమశిక్షణతో, ఒక లక్ష్యంతో బతుకుతోంది. వీళ్ళిద్దరి మధ్య తేడా వాళ్ల పరిస్థితి కాదు, కేవలం వాళ్లు చూసే దృష్టికోణం. ఒక్క విషయాన్ని మీ మనసులో బలంగా ముద్రించుకోండి. మన ప్రస్తుత పరిస్థితి, మన కష్టాలు, మన ఆర్థిక ఇబ్బందులు ఇవేవీ శాశ్వతం కాదు. అవి కేవలం మన జీవితమనే కథలో ఒక అధ్యాయం మాత్రమే, అంతే. ఆ కథకు రచయిత మీరే, దానిలోని తర్వాతి పేజీలో ఏం రాయాలో నిర్ణయించుకోవాల్సింది కూడా మీరే. మీ ఆలోచన అనే కలంతో మీ జీవిత కథను మీరు తిరిగి రాయగలరు. ఆ శక్తి మీలోనే ఉంది. సరే, ఆలోచన మారింది, చాలా మంచిది. కాని ఆలోచన ఒక్కటే సరిపోదు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాలిగదా. ఒక బలమైన జీవితాన్ని, రేపు మన పిల్లలు గర్వంగా చెప్పుకునే జీవితాన్ని నిర్మించుకోటానికి సిమెంట్, ఇటుక, ఇసుకలాంటి బలమైన పునాదులు కావాలి. ఆ పునాదులేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక బలమైన జీవితం అనే భవనానికి 3 బలమైన స్తంభాలుంటాయి. మొదటిది డబ్బుపై పట్టు సాధించడం. డబ్బు సంపాదించడం కాదు, డబ్బుపై పట్టు. ఎందుకంటే ఇది మన జీవితానికి స్వేచ్ఛనిస్తుంది. రెండోది అలవాటు అనే బలాన్ని అర్థం చేసుకోవడం. రోజూ చేసే చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మూడోది నిరంతరం ఎదగాలనే జ్ఞానాన్ని సంపాదించడం. ఎందుకంటే ఏ పరిస్థితిలోనైనా మనల్ని కాపాడేది, మనల్ని ముందుకు నడిపించేది జ్ఞానం మాత్రమే. డబ్బుపై పట్టు అంటే ఏమిటో ఈ చిత్రం చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ 2 కథలున్నాయి, 2 జీవితాలున్నాయి. రెండూ మొదలైంది కేవలం 5,000 రూపాయలతోనే. మొదటి కథలో ఆ 5,000 ఒక చిన్న అవసరానికి చేసిన అప్పు. దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. కాని వడ్డీమీద వడ్డీ పెరిగి 5 ఏళ్లలో అది మన మెడకు చుట్టుకున్న పాములా, మన కాళ్లకు వేసిన సంఖ్యళ్లలా ఒక పెద్ద భారంగా మారిపోయింది. ఇక రెండో కథలో అదే 5,000 ఒక చిన్న పొదుపు, క్రమశిక్షణతో ప్రతి నెలా దానికి కొంచెం జోడిస్తూ వెళ్లారు. 5 ఏళ్లలో ఆ చిన్న విత్తనం మన కుటుంబానికి నీడనిచ్చే ఒక పెద్ద వృక్షంగా, భవిష్యత్తుపై భరోసానిచ్చే ఒక భద్రతగా ఎదిగింది. చూడండి, మొదలుపెట్టిన మొత్తం చిన్నదే, కాని సరైన ఆర్థిక క్రమశిక్షణ మన జీవితాన్ని ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్లగలదో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇక రెండవ స్తంభం అలవాట్లు. ఒక పెద్ద కోటను ఒక్కరోజులో కట్టలేం కదా. రోజుకొక ఇటుక, రోజుకొక రాయి పేర్చడం వల్లే అది సాధ్యం. మన జీవితం కూడా అంతే. ప్రతిరోజూ ఎంతో కొంత, ఒక 100 రూపాయలో 50 రూపాయలో పక్కన పెట్టడం, కొన్ని సంవత్సరాల తర్వాత అది ఒక పెద్ద నిధిలా మారుతుంది. ప్రతిరోజూ ఒక 15 నిమిషాలు మనకు తెలియని కొత్త విషయం నేర్చుకోవడం. ఏడాది గడిచేసరికి మీరొక కొత్త నైపుణ్యంలో నిపుణులవుతారు. రాత్రి పడుకునే ముందు ఆ రోజు పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు ఎందుకు పెట్టామో రాసుకోవడం. అది మీ డబ్బుపై మీకు నియంత్రణ ఇస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన పిల్లలకు రూపాయి విలువ నేర్పించడం. అది వారికి మనమిచ్చే అతి పెద్ద ఆర్థిక పాఠం, జీవితకాలపు ఆస్తి. ఇక మూడోది అత్యంత ముఖ్యమైన స్తంభం జ్ఞానం. ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. జ్ఞానమనేది ఈ ప్రపంచంలో ఎవ్వరూ దొంగిలించలేని ఏకైక సంపద. మన డబ్బు పోవచ్చు, మనం కట్టుకున్న ఇల్లు కూలిపోవచ్చు, ఆస్తులు కరిగిపోవచ్చు. కాని మనం నేర్చుకున్న జ్ఞానం, సంపాదించిన తెలివి మన మెదడులోంచి ఎవ్వరూ తీసుకెళ్లలేరు. అది మనతోనే ఉంటుంది.
మీరు మీ పిల్లలకు లక్షల ఆస్తినివ్వలేకపోవచ్చు, కాని జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో నేర్పిస్తే వారు తమ జీవితాన్ని, తమ సామ్రాజ్యాన్ని వారే నిర్మించుకోగలరు. అది మీరు వారికిచ్చే అసలైన సంపద. ఇప్పుడు మనం మన సంభాషణలో చివరి అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. మనం పడే ఈ కష్టమంతా, ఈ తాపత్రయమంతా, ఈ ప్రయాణమంతా ఎవరికోసం? మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. వారికి మనమిచ్చే అసలైన ఆస్తి ఏమిటి? బంగారం కాదు, భూములు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు. మీరే మీ పిల్లల ఆస్తి. ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. పిల్లలకు చెవులు మాత్రమే ఉండవు, వాళ్లకు కళ్ళు కూడా ఉంటాయి. మనం చెప్పే గొప్ప మాటల్ని వాళ్ళు వినడం లేదు, మనం జీవించే విధానాన్ని వాళ్ళు చూస్తున్నారు. మనం పిల్లలకు పొదుపుగా ఉండాలి నానా అని చెప్పి మనం కనపడిన ప్రతీదీ కొంటూ విపరీతంగా ఖర్చు చేస్తుంటే వారు మన మాటలను కాదు, మన చేతలనే నేర్చుకుంటారు. మనం కష్టాన్ని చూసి భయపడకుండా ధైర్యంగా నిలబడితే వాళ్లు కూడా రేపు అదే ధైర్యాన్ని వారసత్వంగా తీసుకుంటారు. మన జీవితమే వాళ్లకు అతిపెద్ద పాఠ్యపుస్తకం. కాబట్టి మనం మన పిల్లలకు ఇవ్వగల నిజమైన వారసత్వం, అద్వితీయమైన వారసత్వం కేవలం ఒక్కటే. అది ఆస్తులు, అంతస్తులు కాదు. గౌరవంగా, ధైర్యంగా, క్రమశిక్షణతో కష్టపడి ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా బ్రతకాలో చూపించే ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఆ ఒక్క ఉదాహరణ చాలు వాళ్ళు తమ జీవితాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించుకోడానికి. ఆ ఒక్క వారసత్వం ముందు కోట్లు కూడా తక్కులే. చివరిగా ఒక్కటే మాట. మనం మన కుటుంబానికివ్వగల అన్నింటికన్నా గొప్ప బహుమతి డబ్బు కాదు, వాళ్లు గర్వపడగల ఒక వ్యక్తి. రేపు వాళ్లు నలుగురిలోకి వెళ్ళినప్పుడు, మా నాన్న, మా అమ్మ ఇలా బ్రతికారు, ఎలాంటి కష్టాన్నైనా సరే తల వంచకుండా ఎదుర్కొన్నారు, మేమూ అలా బ్రతకాలి అని వాళ్లు అనుకునేలా మన జీవితముండాలి. డబ్బుతో కొనలేనిది, కాలంతో కరిగిపోనిది, తరతరాలకు స్ఫూర్తినిచ్చేది. అలాంటి ఒక గొప్ప ఆస్తిగా మనం మన పిల్లల జ్ఞాపకాల్లో నిలిచిపోవాలి. మన జీవితం అనే కథ ఒకరోజు ముగుస్తుంది. అది సత్యం. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ కథ ముగిశాక, ఆ పుస్తకం మూసేశాక దాని గురించి మీ పిల్లలు ఏం చెప్పుకోవాలి? మా నాన్న భయపడుతూ, రాజీపడుతూ బ్రతికారు అని చెప్పుకోవాలా? లేక మా నాన్న ఒక యోధుడిలా బ్రతికారు, మాకొక దారి చూపించారు అని గర్వంగా చెప్పుకోవాలా? వాళ్ల స్మృతిలో, వాళ్ల గుండెల్లో మీరు ఎలా మిగిలిపోవాలి? ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. సమాధానం మీ చేతుల్లోనే ఉంది, మీ జీవితంలోనే ఉంది.